గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకుడు కమ్మరి శ్రీనివాస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుకు రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తిగత కారణాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి వలుగుతున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. పార్టీ పట్ల తనకు ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేస్తూనే వ్యక్తిగత పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కమ్మరి శ్రీనివాస్ రాజీనామాతో గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుకు నమ్మిన బంటుగా పార్టీకి సేవలు చేశారు. కాగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నాను అంటూనే రేపు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు అనుచరుల సమాచారం. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన రాజీనామాపై ఎలా స్పందిస్తోందన్నది ఆలోచించాల్సిన విషయమే. అతని బాటలో మరికొంతమంది బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. గజ్వేల్లో బీజేపీ పార్టీ ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ఉంది. అందరికీ నమస్కారం. నేను మీ కమ్మర్ సింగ్. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది. నా రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారికి ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. నా రాజీనామా పత్రాన్ని వెంటనే ఆమోదించాలని కోరుతూ ఇన్ని రోజులు నన్ను వెన్నంటి ఉండి ప్రోత్సహించిన నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అన్నలకు, పెద్దలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది. నేను కూడా నాకు చేతనైనంత సాయం పార్టీకి చేశాను. అనుకోని పరిస్థితుల వల్ల ఈ రోజు నేను రాజీనామా చేసి రేపు హైదరాబాద్ లో జరిగిపోయే పవన్ కళ్యాణ్ తెలంగాణ నవనిర్మాణ సభలో నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకున్నాను. ఇక ముందు కూడా నాకు మీరందరూ వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ జై తెలంగాణ.